మనకి ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా, పెద్ద ఫంక్షన్ అయినా మన చేతుల మీదుగా మనం డెకరేషన్ చేసుకుంటే ఆ మజానే వేరే ఉంటుంది. అది ఎవరి విషయంలో అయినా సరే, ఇంట్లో ఏదైనా సరే. నేనైతే మటుకి కంపల్సరీ నా చేతుల ద్వారాగా నేను ఇంట్లో డెకరేషన్ చేసుకుంటాను. అది ఎంత కష్టపడైనా ఆలోచించి చిన్నదైనా సరే చేసుకుంటాను. బికాజ్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకి వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. నాకైతే కంపల్సరీ. అండ్ మా అబ్బాయి పుట్టిన తర్వాత అయితే వాడికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా నేనైతే చేసుకున్నాను. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మెల్లగా ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటాను. ఏంట్రా ఇది మళ్ళీని అప్పుడప్పుడు పెడుతుంది వీడియోస్ అని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు నాకు తెలిసి. కాదండి, నాకు 2 ఇయర్స్ అయింది. సో డెలివరీ అయ్యి, సో అప్పటి నుంచి నాకేంటి బేబీని చూసుకోవడం సరిపోయింది నాకు. సో ఫుల్ టైమ్ సపోర్ట్ కావాలి కాబట్టి నేను వీడియోస్ పెట్టడం నాకు కుదరలేదు. సో అందుకని మళ్ళీ షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసా ఫస్ట్. నాకు ఒకళ్ళు చెప్పారు, సో నీకేంటంటే వీడియోస్ పోస్ట్ చేయడం కంటిన్యూగా కుదరట్లేదు కాబట్టి షార్ట్స్ పెట్టి ట్రై చేయన్నారు. సో దాని ద్వారా నా దగ్గర ఉన్న వీడియోస్ ఏంటంటే నేను చాలా వరకు అన్నీ కూడా వీడియో షూట్ చేస్తానండి, కానీ పెట్టను. అదేంటంటే టైం కుదరదు నాకు బేబీతో. అందుకని ఈ మధ్యన కొంచెం పర్లేదు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను. షార్ట్స్ కింద పెడుతున్నాను. ఆ వీడియోస్ అనేది ఒక్కొక్కటిగా త్వరలో అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంట్లో ప్రతి కార్యం మన చేతుల మీదుగా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది, అది ఏదైనా సరే. సో ఇది మటుకి లాస్ట్ ఇయర్ భోగిపళ్ళు అంటే మా అబ్బాయిది ఫస్ట్ టైం 2024లో ఫస్ట్ టైం భోగిపళ్ళు రోజు నేను చేసింది ఫస్ట్ డెకరేషన్ అన్నమాట వాడికి. నాకు లాస్ట్ ఇయర్ అనగానే చాలా నవ్వుకోవచ్చు, అబ్బో 2024 ఇప్పుడు పెడుతుందని. తప్పదు కదండి, ఎందుకంటే ఇంట్లో మనకి బేబీ ఉంటే అస్సలు టైం కుదరదు, మన బేబీని చూసుకోవడమే సరిపోద్ది. నేను జస్ట్ షార్ట్లో నేను ఏం చేశాను, ఎలా చేశాను అనేది మట్టికే మీకు చూపిస్తున్నాను. దీని వెనకాల చాలా కష్టం ఉంది. నేను చిన్న ఐటెం కూడా తయారు చేసుకుని ఇట్లా రాసుకొని ఆడు ఏ టైంలో ఎట్లా బోల్తా పడ్డా ఏంటి అనేసి అట్లకి సంబంధించిన స్వీట్స్ కానీ అది కానీ అన్నీ కూడా నేను అన్నీ ఐడియా చేసుకుని అక్కడ నేను అలా పెట్టుకున్నాను అన్నమాట. అది మీతో షేర్ చేసుకుంటాను ఎట్లా అనేది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ ఫస్ట్ భోగిపళ్ళ టైము చాలామంది వచ్చారు, అంటే అపార్ట్మెంట్ రిలేషన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ ఉన్నారనమాట. అప్పుడు నాకు బాగా అనిపించింది. ఎందుకంటే మా చిన్నప్పుడు మాకు ఎలా చేస్తుంటారో మనకి అనేది మనకు తెలీదు కాబట్టి మన పిల్లలకి చేస్తే మనకి ఆ మజా వేరే ఉంటుంది అన్నమాట, వేరే లెవెల్లో. సో మా అబ్బాయి అయితే కుదురుగా పోయించుకున్నాడు, పర్లేదు, ఏడవలేదు ఎక్కువగా. ఆడైతే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంట్రా ఇది ఏం చేస్తున్నారు నా గుండె మీద అనుకున్నాడేమో. త్వరగా అయితే అయిపోయింది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్, బికాస్ చూసినా మంచిగా చేశానని అనుకుంటున్నాను. ఈ డెకరేషన్ అది వీడియో అప్లోడ్ చేస్తాను.